ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ చాలా ముఖ్యమైనది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ఈ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామో అనేది మనకు తెలియాలి. నిన్న చెప్పిన ఆల్రెడీ క్లాస్ పాస్ట్ యాక్షన్స్ స్టిల్ కంటిన్యూస్ అంటే అర్థం ఏమంటే గతంలో ఒక పని ప్రారంభమయ్యి ప్రస్తుతం కూడా జరుగుతున్నట్లయితే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాం. అయితే మీరు పూర్తిగా చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో రెండు కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి సిన్స్, ఇంకోటి వచ్చేసి ఫర్. ఈ సిన్స్ ఫర్ అర్థమైందనుకోండి, ఒక 60% మీకు అర్థమవుతుంది. సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. నిన్న చెప్పిన ఒకసారి వీడియో చూడండి మరొకసారి. అయితే పాయింట్ ఆఫ్ టైం అంటే అర్థం ఏమంటే పాయింట్ ఆఫ్ టైం అంటే అర్థం ఏమంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేసేదే పాయింట్ ఆఫ్ టైం. మళ్ళీ పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏమంటే ఆ కాలం యొక్క మొత్తాన్ని తెలియజేసేది పీరియడ్ ఆఫ్ టైం. అర్థమైంది అనుకుంటున్నా. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది. మళ్ళీ ఫర్ అంటే అర్థమేమి? పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థమేమి? ఆ కాలం యొక్క మొత్తాన్ని తెలియజేసేది ఫర్. ఓకేనా? అయితే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో సిన్స్ ఫర్ అనేది క్లియర్ గా చెప్తున్నా వినండి. మంత్ నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. ఇయర్ నేమ్ వచ్చింది అనుకోండి, ఫర్ చెప్పండి. ఇయర్ నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. డే నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. ఇంకోసారి చెప్తున్నా, మళ్ళీ వినండి. మంత్ నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. ఇయర్ నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. డే నేమ్ వచ్చింది అనుకోండి, సిన్స్ చెప్పండి. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాసిన, చాలా కేర్ఫుల్ గా వినండి. ఐ హావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2021 అంటే అర్థం ఏమంటే నేను 2021 నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. అంటే గతంలో ఒక పని ప్రారంభమైంది, ఇప్పుడు కూడా జరుగుతుంది నేను క్రికెట్ ఆడేది. ఓకేనా? అయితే ఇలా చెప్పకుండా, ఇయర్ నేమ్ చెప్పకుండా, క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ చెప్పినాం. ఒకవేళ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలనుకోండి, 2021 నుండి ఇప్పుడు వరకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 22, 23, 24, 25. I have been playing cricket for 4 years. ఓకేనా? ఫర్ 4 years అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్తే ఫర్ యూజ్ చేయండి, క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే సిన్స్ యూజ్ చేయండి. ఇంతే డిఫరెన్స్. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే సిన్స్ యూజ్ చేయండి, క్యాలిక్యులేట్ చేసి చెప్తే ఫర్ యూజ్ చేయండి. ఇంతకన్నా ఈజీగా ఎవరు చెప్పరు ఇంకా. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే సిన్స్, క్యాలిక్యులేట్ చేసి చెప్తే ఫర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ సిన్స్ జనవరి. ఇక్కడ నేను జనవరి అని క్యాలిక్యులేట్ ఏం చేయలే, డైరెక్ట్ చెప్పిన. మంత్ నేమ్ అనేది డైరెక్ట్ చెప్పిన. అంటే నేను ఎగ్జామ్స్ జనవరి నుండి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అంటే ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నాను అర్థం. అంటే గతంలో ఒక పని ప్రారంభమైంది, ఇప్పుడు కూడా జరుగుతుంది అనే సందర్భంలో మనం సిన్స్ యూజ్ చేస్తాం. అలా చెప్పకుండా క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పినాను కాబట్టి మంత్ నేమ్ చెప్పిన. అదే మంత్ నేమ్ అలా చెప్పకుండా జనవరి నుండి ఇప్పుడు ఆగస్ట్ అంటే 8 months అయింది. ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ ఫర్ 8 months. ఫర్ 8 months ఇలా చెప్పినాం అనుకోండి, ఫర్ 8 months. ఓకేనా? ఇలా చెప్పినాం అనుకోండి, ఖచ్చితంగా ఫర్ యూజ్ చేయాలి. ఓకేనా? ఫర్ 8 months. ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ ఫర్ 8 months. ఈ విధంగా చెప్పాలి. ఓకేనా? క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే సిన్స్ చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి చెప్తే ఫర్ చెప్పండి. అంతే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా సిన్స్ మండే అంటే అర్థమేమి? నేను మండే నుంచి యోగా సాధన చేస్తున్నాను అంటే గతంలో ఒక పని ప్రారంభమైంది, ప్రస్తుతం కూడా జరుగుతుంది అన్న సందర్భంలో మనం సిన్స్ యూజ్ చేస్తాం. అంటే మండే అనేది నేను డైరెక్ట్ చెప్పిన, అంటే నేను క్యాలిక్యులేట్ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పిన మండే అని. మీరు ఒకవేళ మండే నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఈరోజు ఏ వారం చెప్పండి? మండే. ఈరోజు వచ్చేసి ట్యూస్డే. అంటే ఐ హావ్ బీన్
ప్రాక్టీసింగ్ యోగా సారీ ఈరోజే మండే ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా యోగా ఫర్ 3 days అనుకోండి. మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇంకా 3 days తర్వాత వచ్చింది కాబట్టి అలాగని తీసుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా ఫర్ 3 days. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే మండే తీసుకోండి. క్యాలిక్యులేట్ చేసి చెప్పాలనుకోండి డేస్ తీసుకోండి. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పాలంటే మండే తీసుకోండి సరిపోతుంది. అదే ఒకవేళ క్యాలిక్యులేట్ చేసి చెప్పాలనుకోండి, ఈరోజు సపోజ్ సాటర్డే అనుకోండి, మండే నుంచి సాటర్డే అంటే ఎన్ని డేస్ అవుతుంది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఫర్ 6 days. ఇలా కూడా చెప్పొచ్చు ఫర్ 6 days. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఒక స్కూల్లో 2020 నుండి పనిచేస్తున్నా. దీన్ని ఎలా చెప్పాలా? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అట్ స్కూల్ సిన్స్ 2021. నేను 2021 నుండి స్కూల్లో పనిచేస్తున్నాను అని అర్థం. అంటే ఇప్పుడు కూడా ఆ పని అనేది కొనసాగుతుంది. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అట్ స్కూల్ ఫర్ 5 years. 2021 నుంచి కదా, 2022, 2023, 2024, 2025 4 years. I have been working at school for 4 years. Since 2021 అని ఇయర్ నేమ్ చెప్పినప్పుడు డైరెక్ట్ సిన్స్ చెప్పండి, ఎందుకంటే అక్కడ మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం కాబట్టి ఫర్ అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఐతో మనం సెంటెన్స్ ఫామ్ చేసినాం కదా, నెక్స్ట్ వీతో సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వి హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2021. మనము 2021 నుండి క్రికెట్ ఆడుతున్నాము. ఓకేనా? నెక్స్ట్ మీరు 2021 నుండి క్రికెట్ ఆడుతున్నారంటే యు హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2021. నెక్స్ట్ వాళ్ళు 2021 నుండి క్రికెట్ ఆడుతున్నారు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2021. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ లైక్ హీ, షీ, ఇట్ ఇలా వచ్చింది అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది అనుకోండి, హ్యాస్ బీన్ తీసుకోవాలి. ఓకేనా? హ్యాస్ బీన్ తీసుకోవాలి. ఓకేనా? హ్యాస్ బీన్. చూడండి, అతను 2021 నుండి క్రికెట్ ఆడుతున్నాడు. హీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2021. ఆమె 2021 నుండి క్రికెట్ ఆడుతుంది. షీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ 2021. ఇలా చెప్పకుండా ఒకవేళ ఫర్ యూజ్ చేసి చెప్పాలంటే చూసి ట్రై చేయండి. వి హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 years. మనము 4 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతున్నాము. నెక్స్ట్ యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 4 years. మీరు 4 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ నెక్స్ట్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 4 years. వాళ్ళు 4 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతున్నారు. హీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 years. హీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 years. అతను 4 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతున్నాడు. షీ హాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 4 years. ఆమె 4 ఏళ్ల నుండి క్రికెట్ ఆడుతుంది. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పాలంటే సిన్స్ తీసుకోండి. క్యాలిక్యులేట్ చేసి చెప్పాలంటే ఫర్ తీసుకోండి. ఈ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థమైందనా నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ సిన్స్ జనవరి. నేను జనవరి నుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. వి హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ సిన్స్ జనవరి. మేము జనవరి నుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాము. యు హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ సిన్స్ జనవరి. మీరు జనవరి నుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దే హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ జనవరి. వాళ్ళు జనవరి నుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. హీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ సిన్స్ జనవరి. అతను జనవరి నుండి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. షీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్ సిన్స్ జనవరి. ఆమె జనవరి నుండి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం తీసుకోవాలంటే ఫర్ ఎలా యూజ్ చేయాలని చూడండి. యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ ఫర్ 8 months. మీరు 8 months నుంచి ఎగ్జామ్ కి సిద్ధం అవుతున్నారు. ఓకేనా? ఇలా చెప్పాలన్నమాట. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తే
సిన్స్ యూజ్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి చెప్తే ఫర్ యూజ్ చేయండి. అయితే నిన్న నుండి వర్షం పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. అంటే నిన్న నుండి వర్షం పడుతూనే ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఒక వర్క్ ఇస్తున్నా మీకు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యోగా సిన్స్ మండే ఉంది కదా. అయితే మీరు ఒక 5 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. వి, యూ, దే, హీ, షీతో ఫామ్ చేయండి. మీరు పెట్టిన కామెంట్స్ కరెక్టా కాదా నేను చెక్ చేసి మీకు చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.